అక్షయ సోషల్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సరాన్ని ఉద్దేశించి ఉగాది పురస్కారాలు తెలంగాణ సార్వత్రిక పరిషత్తులో జరపబడుతుంది. దీనిలో భాగంగా చిన్నారులు కూచిపూడి నాట్య ప్రదర్శన చేశారు. చీఫ్ గెస్ట్స్ అడిషనల్ డీసీపీ రామ్దాస్, తేజోవత్ భువనేశ్వరి నవల రచయిత విచ్చేశారు. గురువులు జక్కా శ్రీకృష్ణ, గాటిపి అనురాధ, మాధవి శర్మ, మృదుల రాణి, సిహెచ్ అక్షయ విచ్చేశారు. ఏఎస్సీఏ వారు ప్రతి సంవత్సరం ఉగాదిని భావించి ప్రతి నాట్య చిన్నారులకు మరియు వారి తల్లిదండ్రుల గౌరవప్రదంగా సత్కరించుకోవడం ఆనవాయితీగా చేస్తున్నారు. ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ సాన్విక బి, బ్రవశ్రీ, సిచ్ బగ్నేరయ్య వికారాబాద్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఈ సంవత్సరం 2026లో కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి చిన్నారి తల్లిదండ్రులకు గౌరవ సన్మాన సత్కారాలు చేసేయడం అదృష్టంగా భావిస్తున్నామని ఏఎస్సీఏ అధినేత చావలి సీతారాం మరియు భవానీ కొనియాడారు. ఎంతటి అదృష్టం ఏఎస్సీఏ టీంకి అందించినందుకు ప్రతి తల్లిదండ్రులు, గురువులు, అతిథులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఏఎస్సీఏ టీం చెప్పింది. బేసిక్గా మాది అక్షా సోషల్ కల్చరల్ అసోసియేషన్. ఇది దాదాపు 2019 నుంచి స్టార్ట్ చేసాం. కంటిన్యూస్లీ ప్రతి ఉగాదికి మేము మాది స్పెషల్ అనమాట. పేరెంట్స్కి సన్మానం చేయడం మాది స్పెషల్ అనమాట. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము. దాదాపుగా ఇప్పటికొచ్చి 200 పైన ప్రోగ్రామ్ చేసాం ఇండియా మొత్తంలో. మ్యాక్సిమం టెంపుల్స్లోని, ఆడిటోరియంస్లో అన్నింటిలోని చేసాము. పేరెంట్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఎవరిని ఇది చేయకూడదు, నీట్గా మా పని వరకు నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఈరోజు ఉగాది పురస్కారానికి వచ్చేసరికి దాదాపు ఇక్కడ సుమారుగా 38-39 మంది పేరెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ సన్మానించుకుని మన చీఫ్ గెస్ట్ అడిషనల్ డీసీపీ రామ్దాస్ తేజోవత్ గారు అడిషనల్ డీసీపీ ఆయన, తర్వాత భువనేశ్వరి మేడం అనేసి నోవలిస్ట్ అనమాట. ఆవిడ వాళ్ళు గెస్ట్ కింద వచ్చి వాళ్ళ చేతుల మీద వాళ్ళు ఇంతసేపు ఉండి పిల్లల్ని ఆశీర్వదించడం అనేది చాలా పెద్ద విషయం. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3 hours కంటిన్యూస్ మాత్రం జర్నీ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి ముఖ్యంగా వాళ్ళు కూడా ఒక కారణం. గురువులు లేకపోతే మేము లేము. గురువులు, దానికి ముందు పిల్లలు, దానికి ముందు పేరెంట్స్. సో ఇదే మా కాన్సెప్ట్ అన్నమాట. సో పేరెంట్స్, పిల్లలు, గురువులు. దాదాపుగా 4 గురువులు వచ్చారు ఇప్పుడు. సో జక్కా శ్రీకృష్ణ గారు అనేసి, తర్వాత మాధవి శర్మ గారు అనేసి, అనురాధ గారు అనేసి, తర్వాత మృదుల గారు అనేసి 4 వాళ్ళ స్టూడెంట్స్ తీసుకుంటే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అనేది అయినందుకు మీరు దీని వెనక ఎన్ని మంత్స్ కష్టపడడం జరిగింది? ఆల్మోస్ట్ మేము ఒక 3-4 months నుంచి కాన్ స్టాప్గా ఇది ఫోకస్ చేసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ నుంచి. మిగతా అన్ని కార్యక్రమాలు బ్యాక్ ఎండ్లో మాట్లాడడం, ప్రోగ్రామ్ చేయడానికి చిన్నగా అనిపించే వెనక చాలా వర్క్ ఉంది. సో అదే ఆల్మోస్ట్ 1 month నుంచి నేను, మా మిస్సెస్, మా పాప ముగ్గురు కలిసి ట్రై చేసి వర్క్ చేస్తాం. మీ సంస్థ ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మాకు యాక్చువల్లీ రేపు కాశీలో ప్రోగ్రామ్ ఉంది. కాశీలో ప్రోగ్రామ్ ఉంది. అది కాకుండా అయోధ్యలో ప్రోగ్రామ్ ఉంది. అయోధ్యలో ఉంది. అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా ఉంది. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఉగాది పుస్తకాలు అవన్నీ కంటిన్యూ జరగాలనేసి కోరుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు మీరు ఒకరిని ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతారు? అసలు ఈ ఎనర్జీ అనేది ఒకరితో నడవదని టీంలో అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ ప్రకారంగా చేసుకుంటాం. ఒక డిపార్ట్మెంట్ మీకు ఇంత సపోర్టివ్గా ఉండే గురువులు కానివ్వండి, స్టూడెంట్స్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నాకు ప్రతి టీచరు ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రతి టీచర్ మమ్మల్ని నమ్ముతున్నారు, మా సంస్థ నమ్ముతున్నారు. చాలా పెద్ద విషయం. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని నా మనస్ఫూర్తిగా ప్రతి పేరెంట్ని, ప్రతి టీచర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఉండాలని మనకు. సూపర్ సార్. నేను మాధవి శర్మ గారి రాగాలయ నుంచి డాన్స్ నేర్చుకున్నాను. ఇవాళ నేను బ్రహ్మం ఒకటే సాంగ్కి నాట్యం చేశాను. నాకు ఒక ట్రాఫీ ఇంకా సర్టిఫికెట్ వచ్చింది. మా పేరెంట్స్ ఫోటో దిగి వెరీ గుడ్. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటివరకు ఎన్ని మెడల్స్, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? నేను 4th class చదువుతున్నాను. నాకు 3 awards వచ్చాయి. ఒక 2 certificates అండ్ ఒక మెడల్ వచ్చింది. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు? నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఇంకా చాలాసార్లు రావాలనిపిస్తుంది.
ఇంకా చాలా ట్రాఫీస్ గెలుచుకోవాలని ఆశ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మీ కళ ఏంది? మీ పెద్దయ్యాక ఏమవ్వాలి? నాకైతే పెద్ద అయ్యాక మంచి డాన్సర్ ఇంకా సింగర్ అవ్వాలి. వెరీ నైస్. అచ్చా, సింగర్ అన్నారు మీరు, పాటలు పాడటం కూడా వచ్చా? ఒక ఏదైనా చిన్న పాట పాడండి, చిన్న పాట. శ్యామ సుందర మదన మోహన బృందావన విహారి, శ్యామ సుందర మదన మోహన బృందావన విహారి, బృందావన విహారి గోవర్ధన గిరిధారి, బృందావన విహారి గోవర్ధన గిరిధారి. సూపర్ 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 బాబు. చప్పట్లు కొట్టాలి కదా, ఏం వాయిస్ అండి. చప్పట్లు కొట్టు. అది బాబు, ఏం గ్రేట్ అండి. అచ్చా, ఇప్పటివరకు మీ గురువు గారు ఏమేమి నేర్పించారు? వచ్చిన గురువు గారు నాకు భరతనాట్యం, కూచిపూడి భరతనాట్యం నేర్పించారు, కథక్, కూచిపూడి అలా నేర్పించారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. నా పేరు భవ్య. ఓకే. నేను ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేశాను గరుడ గమన అనే సాంగ్కి. ఓకే. మా సార్ పేరు శ్రీకృష్ణ సార్. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? సెకండ్ క్లాస్ చదువుతున్నా. ఓకే. వన్ సాంగ్ చేశాను. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు లెజెండరీ చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకున్నారు, అందరు చప్పట్లు కొట్టారు, మీరు బాగా పర్ఫామ్ చేశారని, మీకు ఎలా అనిపించింది? నచ్చింది. మా ఓకే. ఫ్రెండ్స్తో నేను కూర్చొని ఆడుకున్నాను. ఓకే. అందరి పర్ఫార్మెన్స్ చూశాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? యానిమల్స్ డాక్టర్. వెరీ గుడ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, గురుగారు ఏమేమి నేర్పించారు ఇప్పటివరకు? నాకు 3-4 సాంగ్స్ కొన్ని నేర్పించారు. ఓకే. ఇంకా ఫస్ట్ జాయిన్ అవ్వగానే చిన్న బేసిక్ స్టెప్స్ చెప్పారు. తర్వాత ఓకే, స్లోగా సాంగ్స్ దగ్గరికి వెళ్ళారు. ఓకే. ఇప్పుడు వరకు స్కూల్లో కానివ్వండి, ఇంకా వేరే స్టేజెస్ మీద ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా, డ్యాన్స్ చేశారా? స్కూల్లో యాన్యువల్ డే అప్పుడు. ఓకే. ఇంకా మన సంక్రాంతి, ఉగాది అట్లా భోగిపళ్ళు పోసారు. ఓకే. అప్పుడు చాలా మంది కింద ప్రేయర్ చేసే గ్రౌండ్లో కూర్చోబెట్టి భోగిపళ్ళు పోసారు. ఓకే, మీకు పేరెంట్స్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో, ఎలా ఎంకరేజ్ చేస్తారో, ఏమంటుంటారు పేరెంట్స్ మీకు? స్టేజ్ మీద ఏం మర్చిపోకుండా స్మైల్ చేస్తూ చేయాలి అని చెప్పారు. గుడ్. ఇంకా మీ టీచర్స్ ఏమంటారు? మీ గురువులు ఏమంటారు మీకు? టీచర్స్ అంటే డ్రాయింగ్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, హిందీ మేము కంప్యూటర్ టీచర్, పీటీ సార్స్ వాళ్ళు, ఇంకా శ్రీకృష్ణ సార్, మా డ్యాన్స్ క్లాస్. ఓకే సార్, మీ పాపగారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, ఈరోజు లెజెండరీ చిత్రంగా అవార్డు కూడా అందుకున్నారు. అది ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? బాగుందండి. కిడ్స్ అందరూ చాలా బాగా చేశారు. ఓకే. మా అమ్మాయి కూడా అందరూ పార్టిసిపేట్ చేసి మాకు చాలా ఆనందం. ముఖ్యంగా ఈ అమ్మాయి ఇప్పుడే కాదండి, ఆల్మోస్ట్ మేము టూ ఇయర్స్ నుంచి మేము కూచిపూడి నేర్పిస్తున్నాము. ఓకే. వేరే అకేషన్స్లో వేరే ప్రోగ్రామ్స్ ఇచ్చున్నాం. ఓకే. మా పాప ముఖ్యంగా ఏంటంటే పెద్ద స్టేజ్లో చేయాలి, పర్ఫార్మ్ చేయాలి మా ఆలోచన. ఆల్ ది బెస్ట్ సార్. పాప గారు గిన్నిస్ రికార్డులో వచ్చారు, ఏ సంవత్సరంలో అది? ఈ సంవత్సరం అండి, లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగినప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అటెంప్ట్ చేయించాను. ఓకే. యావత్ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల నుంచి పర్ఫార్మ్ చేయించాను. వెరీ నైస్ సార్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్స్కి, గురువులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అవునండి, శ్రీకృష్ణ సార్ గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి. ఓకే. కూచిపూడి అనేది చాలా అరుదైన కళ. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేయాలి. ఎస్. సో మనం దీని సంస్కృతి పరంగా దీన్ని ముందుకు తీసుకోవడానికి ఈ కళ అనేది చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి వికాసంతో పాటు వాళ్ళకి ఒక బాడీ ఫిజికల్గా కానీ, పొద్దున వాళ్ళ మెంటల్గా ఎబిలిటీ, వాళ్ళ ఏదన్నా స్టేజ్ ఫీర్ పోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. సూపర్ సార్. ఓకే. ఓకే, ఏ పాట మీద డ్యాన్స్ చేశారు మీరు? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ క్లాస్ అవుతున్నారు? ఎలా అనిపించింది ఈరోజు? మీరు బాగా పర్ఫామ్ చేశారు, అందరు చప్పట్లు కొట్టారు, మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఓకే. ఇంకా మీ పేరెంట్స్ ఏమంటారు? మీకు ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడైనా డ్యాన్స్ చేశారా, పర్ఫార్మెన్స్ చేశారా? స్కూల్లో చేశారా? ఏమేమి చేశారు అక్కడ? మహానందిలో చేసిన. చెప్పండి. ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి?
ఓకే మీ కళ ఏంటి మీరు పెద్దగా ఏమవ్వాలంటారు? వెరీ నైస్ సార్. యాజ్ ఏ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది, మీ తండ్రిగా? చాలా బాగుంది. పిల్లలను ప్రోత్సహించినందుకు అన్నట్టు శిక్ష ఫౌండేషన్ ద్వారా చాలా బాగుంది. ఈ ప్రోత్సాహము ఇంతకుముందు మహానంది ప్రోగ్రామ్ కూడా చేపించినప్పుడు ఓకే అక్కడ కూడా వెళ్ళొచ్చారు. ఓకే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా జరుగుతుంది. చాలా ఆనందంగా